వారసురాలు సీరియల్ మే 18వ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ రోజు ఎపిసోడ్ సూపర్గా ఉంటుంది. గుడిలో పెద్దల ముందు మైత్రి ఆడిన ఆ ఒక్క అబద్ధం ఆమె జీవితాన్నే మార్చేస్తుందని తను ఊహించలేదు. అసలేం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. మన వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు అందరికంటే ముందు నోటిఫికేషన్ రూపంలో మన వీడియో మీకు కనిపించాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సాకేత్, మైథిలి ఇద్దరూ కూడా దొంగల నుంచి తప్పించుకుని ఒక గుడిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ సాకేత్కి దాహం వేయడంతో మంచినీళ్లు అనుకుని కళ్ళు తాగేస్తాడు. అయితే మైథిలి వాసన చూసి ఇవి వాటర్ కాదు కళ్ళు అని చెప్తుంది. అయినా కళ్ళు గుడిలో ఎందుకుంటాయి అని సాకేత్ అంటాడు. ఎవరో ఈ కళ్ళు తాగి గుడిలో వదిలేసి ఉంటారని మైథిలి అంటుంది. ఏమో, తాగినప్పటి నుంచి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా మత్తుగా ఉంది అంటాడు. ఆ మత్తుతో తూలిపోతూ ఉంటాడు. మైథిలిని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు. ఆ తర్వాత కళ్ళు తిరిగి కింద పడిపోబోతూ ఉంటే మైథిలి సాకేత్ని లోపలికి తీసుకుని వెళ్తుంది. మరోవైపు జయంతి నాగేంద్రకు తన అన్నయ్యకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇక జయంతి అన్నయ్య జయంతితో మీరిద్దరూ ఇలా మాట్లాడకుండా మౌనంగా ఉంటే అస్సలు చూడడానికి బాగోలేదు అంటాడు. ఈయన చేస్తున్న పనులు అలా ఉన్నాయని జయంతి అంటుంది. ఈయనకి ఇష్టమైన పనులే చేస్తారంట. ఈయనకి నచ్చిన వాళ్ళకే ఈయన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారంట. కూతురికి గొప్ప సంబంధం తీసుకొస్తారని నేననుకుంటే అలాంటి నీతి లేని మనుషుల ఇంటికి కోడలుగా పంపిస్తారంట. నేనెలా ఒప్పుకుంటాను అని జయంతి అంటుంది. అయినా అదంతా ఎందుకు, అసలు మైథిలి ఫోన్ చేసిందా అని జయంతి అన్నయ్య అడిగితే పొద్దున్నెప్పుడో చేశాను, అప్పటి నుంచి నాకు ఫోన్ కూడా చేయలేదు, అసలు ఎవరు కూడా నా మాట వినడం లేదు, అందరూ ఇలాగే చేస్తున్నారని బాధపడుతుంది. మైథిలి విషయంలో నేను ఎవ్వరి మాట వినే ప్రసక్తే లేదు అంటుంది జయంతి. మైథిలికి పెళ్ళయ్యాక ఉద్యోగం మానిపించి ఇంట్లో కూర్చోపెడితే కానీ దానికి బుద్ధి రాదని జయంతి తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే నా కూతురు దారికొస్తుంది అనుకుంటుంది. జయంతి మాటలకి బాధపడిన నాగేంద్ర అన్నం తినకుండా ప్లేట్లోనే చేతులు కడిగేసుకుంటాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు సౌదామిని జయంతి ముక్కలు చేసేసిన పెళ్లి కార్డుని చూస్తూ జయంతి మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటే హరిశ్చంద్ర వస్తాడు. ఎందుకలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతాడు. ఆ ముక్కలు చేసిన పెళ్లి కార్డు చూపిస్తుంది. పెళ్లి శుభలేఖ ఎలా ఎవరు చించేశారు అని అడుగుతాడు. జయంతి అంటుంది, మీరెక్కడ కలిశారు అంటే ఈరోజు గుడిలో కలిశామని జరిగిందంతా చెప్తుంది. గుడిలో నా మీద కోపంతో రగిలిపోయి రెచ్చిపోయింది. తన పొగరంతా తొందరలోనే దించుతానని, సాకేత్ చందనాలకి వీలైనంత తొందరగా పెళ్లి చేసేయాలని సౌదామిని హరిశ్చంద్రతో చెబుతుంది. మరోవైపు మత్తుతో తూలుతున్న సాకేత్ని గుడి లోపలికి తీసుకెళ్లి పడుకోపెడుతుంది. ఇక ఆ మత్తులో నువ్వు చాలా మంచిదానివి అని మైథిలితో అంటాడు. ఎందుకు బాస్, నేను మంచిదాన్ని, మొన్నటిదాకా చిటపటలాడారు, చేదరించుకున్నారు, ఇప్పుడు నాలో ఏం మంచితనం కనిపించింది అంటుంది మైథిలి. నువ్వు నా కోసం డాబాలో వంట చేశావు, నా ఆకలి తీర్చావు, నా కోసం నీ కడుపు మార్చుకున్నావు అంటాడు. నా మీద చాలా కేర్ చూపించావు, అవన్నీ చూశాక ఆ క్షణమే నీ మీద నాకు ఇష్టం పెరిగింది అంటాడు. ఇవన్నీ నా కోసం ఎందుకు చేశావు అని అడుగుతాడు. అలా అడుగుతూనే మత్తులోకి వెళ్ళిపోతాడు. నేను నిన్ను చాలా తిట్టి చాలా రకాలుగా అవమానించాను, ఎన్నో పనిష్మెంట్లు ఇచ్చాను, అయినా సరే నువ్వు నన్ను ఎందుకు వదులుకోలేదు అంటాడు. నేనంటే నీకు ఇష్టమా అని సాకేత్ అంటాడు. చెప్పు మైథిలి, నేనంటే నీకు ఇష్టమా అంటాడు. అలా మాట్లాడుతూనే మత్తులోకి వెళ్ళిపోయి నిద్రపోతాడు. ఇక వాళ్ళిద్దరూ అలా గుడిలోనే ఉండిపోతారు. మైథిలి సాకేత్ని చూస్తూ నిద్రపోతుంది. ఇక అప్పుడే అక్కడికి కొంతమంది పెద్దలు పంచాయతీ కోసం వస్తారు. ఇంత పొద్దుపోయాక పంచాయతీ ఏంటని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈలోపు గొడవకి సంబంధించిన వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన గుడిలో సాకేత్, మైథిలి ఇద్దరూ పడుకుని ఉండడం చూస్తారు. ఇక వెంటనే ఆ పెద్దలు లోపలికి వెళ్ళి వాళ్ళని లేపి తీసుకొస్తారు. తాగిన మత్తులో ఉన్న సాకేత్ని లేపడంతో సాకేత్ వాళ్ళ మీద అరుస్తాడు. పాడు పనులు చేస్తూ మా మీద అరుస్తున్నారేటని వాళ్ళు అంటారు. ఇక్కడ మేము ఏ తప్పు చేయలేదని మైథిలి ఎంత చెప్తున్నా వాళ్ళు వినిపించుకోరు. ఇటువంటి పాడు పనులు చేసే వాళ్ళకి ఈ ఊరిలో శిక్ష ఏంటో తెలుసా, మొగోళ్ళైతే కొరడా దెబ్బలు ఉంటాయి, ఆడదైతే బోడిగుండు బహుమతిగా ఇస్తామని వాళ్ళు అంటారు. మీరు అనుకున్నట్లుగా ఇక్కడేమీ జరగలేదని ఎంత చెప్తున్నా మైథిలి మాట మాత్రం వాళ్ళు వినిపించుకోరు. ఇక మరోవైపు సాకేత్ ఏం చేస్తారు, నన్ను కొట్టేదేంటి అని రెచ్చిపోతూ ఉంటాడు. మీరు భార్యాభర్తలయ్యుంటే మర్యాద ఇచ్చి వదిలేసే వాళ్ళమేమో, ఈ కాలం పిల్లలకి ఇది ఫ్యాషన్ అయిపోయింది, మన పంచాయతీ రేపైనా పెట్టుకోవచ్చు, ఆ శిక్షలు అమలు చేయండి అని అక్కడికి వచ్చిన ఆడవాళ్ళంటారు. మేం తప్పుడు పనులు చేసే రకం కాదని మైథిలి వదిలేయమని చెప్తున్నా వాళ్ళు వినిపించుకోరు. ఇక వెంటనే మైథిలి, మేము దారి తప్పి గుడిలో తలదాచుకున్న భార్యాభర్తలం, మాకు మీరిచ్చే మర్యాద ఇదేనా అని అబద్ధం చెబుతుంది.
భార్యాభర్తల్ని ఈ విధంగా కూడా అవమానిస్తారా? ఇదేనా మీ పెద్దరికమని మైథిలి అంటుంది. మీరిద్దరూ భార్యాభర్తలు అన్నారు. మరి నీ మెడలో తాళి లేదేంటని ఆ పెద్దాయన అడుగుతారు. మేం వచ్చే దారిలో కారు బ్రేక్ డౌన్ అయింది. కొంతమంది రౌడీలు మమ్మల్ని వెంటపడి దోచుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే నా మెడలో ఉన్న తాళి ఎక్కడో పడిపోయిందని, ఇంతలో గుడిలోకి వచ్చి తలదాచుకున్నామని మైథిలి చెప్తుంది. ఇక ఆ పెద్దాయన వెంటనే తాళిబొట్టు తీసుకొచ్చి చూపిస్తాడు. మీరు నిజంగా భార్యాభర్తలైతే మీ భర్తని ఈ తాళి మెడలో కట్టమనండి. మీ ఆయన నీ మెడలో 3 ముళ్ళు వేస్తేనే మీరు భార్యాభర్తలని నమ్ముతామని ఆ పెద్దాయన అంటారు. మైథిలి షాక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తాళి కట్టాలా అని మైథిలి అంటే, మీరిద్దరూ భార్యాభర్తలైతే ఎప్పుడైనా ఆ స్వేచ్ఛ మీకుంటుందిగా అని ఆయన అంటారు. పెద్దాయన మాట్లాడుతూ ఉంటే ఈలోపు సాకేత్ ఆ తాళి తీసేసుకుంటాడు. వెంటనే మైథిలి మెడలో కట్టేస్తాడు. మైథిలి షాక్ అవుతుంది. మొత్తం మీద పెద్దల సమక్షంలో సాకేత్ మైథిలిల పెళ్లి జరిగిపోతుంది. ఇక వాళ్ళు ఈ రాత్రి ఇక్కడే తలదాల్చుకుని తెల్లారాక ఇద్దరూ వెళ్ళిపోండని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. పంచాయతీ రేపు పెట్టుకుందాం, ఇప్పటికే లేట్ అయిందని వాళ్ళు అనుకుని వెళ్ళిపోతారు. ఇక తర్వాత మైథిలి పెళ్లి జరిగినందుకు చాలా సంతోషపడుతుంది. దేవుడికి దండం పెట్టుకుని, మా బావను నా తలరాతలో లేడేమో అని నేను చాలా భయపడ్డాను. మేమిద్దరం కలిసి బ్రతికే జాతకమే నాది కాదని బాధపడ్డాను. ఇక మొత్తం మీద ఆఖరికి నా బావని నా జీవితంలోకి ఈ విధంగా పంపించావా స్వామి అని వేడుకుంటూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఈ రోజుతో ఇలా పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఎన్ని ట్విస్టులున్నాయో తెలుసుకుందాం. అసలు నిజంగా మైథిలి సాకేత్లకి పెళ్లి జరిగిందా? ఒకవేళ జరిగితే మైథిలిని సాకేత్ భార్యగా అంగీకరిస్తాడా? రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.